ఆర్‌పీ గారు ఇప్పుడు చూసుకుంటే వరదలకు సంబంధించి వచ్చిన విపత్తుకి అండగా తృణంగా ప్రాణమయం అనుకుంటారు. కొంచెమైనా పర్లేదు. ఏదో ఒక హెల్ప్ చేయాలని ముందుకొచ్చిన సినీ అవును. పరిశ్రమ. చాలామంది చాలా రకాలుగా డొనేట్ చేశారు. అవును. వీళ్ళందరికీ కూటమి ప్రభుత్వం తరపున మీరేం చెప్పదలుచుకున్నారు? సార్ ఇది ప్రకృతి వైపరీత్యం అంటే సడన్‌గా ప్రకృతిలో మార్పుల వల్ల జరుగుతాయి. కాబట్టి అది ఎవరో కావాలని కొనుక్కునే అంశం అవును. కాదు. అవును. కాబట్టి ఇలాంటి ఒక విజయవాడ మొత్తం మునిగిపోతున్న సందర్భంలో, పరిస్థితుల్లో ఒక్కసారిగా స్పందించి ఇక్కడ చూస్తే చంద్రబాబు గారు ఆయన గురించి తెలిసిందే. మన పవన్ కళ్యాణ్ గారు 6 కోట్లు ఇచ్చారు. అంటే ఇక్కడ తెలంగాణ స్టేట్‌కి కూడా 1,00,00,000, ఆంధ్రప్రదేశ్ 1,00,00,000, 400 పంచాయతీలకి 400 లక్షలు. 400 ఇంటూ లక్ష వేసుకొని 4 కోట్లు, 6 కోట్లు ఇచ్చారు మహానుభావుడు. తర్వాత మన రేవంత్ రెడ్డి గారు, చిరంజీవి గారు, బాలకృష్ణ గారు వీళ్ళందరూ కూడా వెంటనే స్పందించి చాలా ఎక్కువ మొత్తాన్ని ఇవ్వడం జరిగింది ప్రకృతి విపత్తు కోసం. కాబట్టి వీళ్ళను చూసి చాలామంది ఇచ్చుంటారు. అంటే వీళ్ళు స్టార్లు కాబట్టి వెంటనే బయటకు రావచ్చు, క్షమించాలి. చాలామంది సమాజంలో బయటికి కనబడకూడదు, మన పేరు వినబడకూడదు అంటే అదేమి బ్లాక్ మనీ అని కాదు, క్షమించాలి. వాళ్ళ స్థాయికి వాళ్ళు తగ్గట్టుగా కూడా చాలామంది కోట్ల రూపాయలు ఇచ్చారు. సీఎం రిలీఫ్ ఫండ్ కావచ్చు, చాలామంది కోట్ల రూపాయలు ఇచ్చుంటారు. అంతే. ఇక్కడ వీళ్ళు సినిమా ఇండస్ట్రీలో సినిమా తెర మీద కనబడుతున్న హీరోలు కాబట్టి మనిషి బాధల్లో ఉన్నప్పుడు డబ్బులు ఇవ్వగలిగితే ఆ హీరోయిజం రెట్టింపు అవుతుంది. సో వీళ్ళందరూ చాలామంది అనుకుంటాం మనం ఒక మల్టీ స్టారర్ సినిమా తీస్తే బాగుంటుందని. చూడండి, నా దృష్టిలో ఇదంతా ఒక మల్టీ స్టారర్ సినిమే. విజయవాడ విపత్తుల కోసం వెనక ముందు చూసుకోకుండా కోట్ల రూపాయలు ఇచ్చిన ఈ స్టార్ హీరోలందరూ కలిసి తీసిన ఏకైక సినిమా ఈ ఫండింగే. వీళ్ళందరూ ఒక మల్టీ స్టారర్ లాంటి సినిమా. అంటే క్షమించాలి, సినిమా అంటే ఎట్లా అంటే వెంటనే స్పందించడం, ఒక మల్టీ స్టారర్లు అనిపిస్తున్నారు వీళ్ళ కాంబినేషను. సో దీనికి కనబడకుండా కోట్ల రూపాయలు ఇచ్చి పేరు కూడా బయటికి చెప్పుకున్నటువంటి కొంతమంది ఉన్నారు. వాళ్ళు కూడా నా దృష్టిలో సూపర్ స్టార్లే. గ్రౌండ్లో పనిచేస్తున్నారు. కొంతమంది వెనక ముందు చూసుకోకుండా ఆర్థిక పరిస్థితులకి అయితేనేమి, పులిహోర పట్లాలు కావచ్చు, పెరుగు అన్నం కావచ్చు, 1 కాదు, 2 కాదు, 3 కాదు, దేనికి తగ్గట్టు శ్రమకి తగ్గట్టు శ్రమ, డబ్బుకు తగ్గట్టు డబ్బు, సమయానికి సమయాన్ని ఏది వాళ్ళకి చేతనైనంత వరకు వెనకదిరిగి చేసుకుంటున్న ప్రతి ఒక్కరు కూడా నా దృష్టిలో ఒక స్టార్ హీరోనే. కాబట్టి వీళ్ళందరికీ ఆ విజయవాడ కనక దుర్గమ్మ గారి ఆశీస్సులు మనస్ఫూర్తిగా ఉండాలని మనస్ఫూర్తిగా నేను కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్.